ఇక ఆఖరి రోజు మిగిలింది ఓటింగ్ పోల్స్ని క్లోజ్ చేయడానికి. ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో మనకి టాప్లో కనిపిస్తుంది నబీల్. తను ఆ పొజిషన్ని గత వారం రోజుల నుంచి టాప్ 1లోనే ఉంటున్నాడు. హీ డిజర్వ్డ్ ఇట్. మనం చూస్తూనే ఉన్నాను, ఇచ్చిన అన్ని టాస్క్లోని తను మ్యాక్సిమం ఎఫర్ట్స్ పెడుతున్నాడు. పాప నిన్న నైట్ కూడా చూస్తే తన కళ్ళు చాలా రెడ్ అయిపోయినాయి, నిద్ర లేకుండా కష్టపడుతున్నాడు. అందుకే అతను డిజర్వ్డ్ నెంబర్ 1 పొజిషన్లో. అండ్ సెకండ్ పొజిషన్లో నాగమణి ఉన్నాడు. పాపం తను నిన్న ఇంట్లో వాళ్ళంతా కలిసి ఏకమయ్యి తన టీం మొత్తం తను అట్లా దోషిలాగా తప్పు అంటాం. చాలా బాధేసింది, అదైతే నేను చూడలేకపోయాను. బట్ తనకి మంచి ఫ్యాన్ బేస్ ఉంది, తన గేమ్ విషయంలో కూడా చాలా బాగా ఆడుతున్నాడు. సో అందుకే తను సెకండ్ పొజిషన్లో డిజర్వ్డ్గానే ఉన్నాడు. అండ్ థర్డ్ పొజిషన్లో ప్రేరణ ఉంది. ఇంటికి ఇప్పుడు ప్రజెంట్ ప్రేరణ లాంటి ఒక అమ్మాయి చాలా అవసరం. కామెడీ విషయంలో కానీ, టాస్కుల విషయంలో కానీ, తెలివితేటల విషయంలో కానీ చాలా పాజిటివ్ అసెట్ బిగ్ బాస్కి ప్రేరణ అని నాకు అనిపిస్తుంది. తను క్యూట్గా మాట్లాడే విషయాలన్నీ నేను బాగా కనెక్ట్ అవుతాను. నాకు చాలా పాజిటివ్ వైబ్స్ వస్తాయి ప్రేరణతో. అండ్ ఫోర్త్ పొజిషన్లో ఆదిత్యవం గారు ఉన్నారు. అండ్ ఫిఫ్త్లో పృథ్వీ. డేంజర్ జోన్లో సోనియా ఉంది. తనని చాలామంది ఎప్పుడెప్పుడు తను బయటకు వస్తుందో, నామినేషన్స్లోకి వస్తుందో, తన ఇంట్లో నుంచి బయటకు గంటించడానికి చాలామంది ఎదురు చూస్తున్నారు. సో వచ్చిన అవకాశాన్ని ఎవరు వదులుచుకోలేదు అని అర్థమవుతుంది. సో సోనియా ఇట్లా నామినేషన్స్లోకి వచ్చిందో లేదో అన్ని సైట్లలో మ్యాక్సిమం సోనియానే లోవర్ పొజిషన్ని క్యారీ చేస్తుంది. సో ఈ వారం ఖచ్చితంగా సోనియానే ఎలిమినేట్ అయ్యే అవకాశాలు చాలా ఉన్నాయి. ఒకవేళ డబుల్ ఎలిమినేషన్ చేస్తే మాత్రం పృథ్వీ అండ్ సోనియా ఒకేసారి ఎలిమినేట్ అవుతారు. బట్ ఆటపరంగా చూస్తే పృథ్వీ మాత్రం చాలా బాగా ఆడుతున్నాడు. కాకపోతే తనను రెచ్చగొట్టే విషయాన్ని ఒకటి గమనించుకోలేకపోతున్నాడు. కానీ హీ ఈజ్ ఆల్సో డిజర్వ్డ్ క్యాండిడేట్స్. గేమ్ వస్తే నిన్న తను కూడా తన వంతు బాగానే చూపించాడు. బట్ తన అగ్రెషన్ ఒకటి తగ్గించుకుంటే హీ ఈజ్ ఆల్సో ఇన్ టాప్ 5 పొజిషన్స్లో ఉండే ఒక స్ట్రాంగ్ కంటెస్టెంట్ అని చెప్పచ్చు. సో ప్రజెంట్ ఆఫ్టర్నూన్ టైం కల్లా ఇవి ఓటింగ్ పోల్స్ ఉన్నవి. చూద్దాం ఫైనల్గా నైట్కి పొజిషన్స్ ఎలా చేంజ్ అవుతాయి అనేది. మ్యాక్సిమం సోనియానే అన్ని సైట్లో లాస్ట్ ఉంది. తనే ఎలిమినేట్ అయ్యే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఇంతకీ మీరు ఎవరికి సపోర్ట్ చేద్దాం అనుకుంటున్నారో కమెంట్లో తెలియజేయండి. ఎవరిని ఎలిమినేట్ చేద్దాం అనుకుంటున్నారో కూడా కమెంట్లో తెలపండి. గైస్ మీ సపోర్ట్ నాకు కూడా చాలా అవసరం. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని వాచ్ చేయండి. ఓటింగ్ రిజల్ట్స్తో మీ ముందుంటాను నెక్స్ట్ వీడియోలో. బాయ్.